సార్ రీసెంట్గా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మొత్తం మీ కండువా కప్పుకుంటా ఉన్నారు. గతంలో ఏ కండువాలు అయితే కప్పుకుంటున్న నాయకులని మీ నాయకుడు పొట్టు తిట్టి అన్నాడు. దానం నాగేందర్ సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా, తెలంగాణ రాష్ట్రం కోసం మనోళ్ళు కొట్లాడుతూ ఉంటే ఆనాడు కర్రలు పట్టుకొని తిరిగినోడు, 10 ఏళ్ల కాలం పాటు కేసీఆర్ సంకన ఏరి ప్రజలు ఇబ్బందులు పడితే చూసినోడు, గతంలో రేవంత్ రెడ్డి ఆయన పొట్టు తిట్టినోడు, ఆయనకే మళ్ళీ కండువాలు కప్పుతా ఉండంటే ఎందుకు సార్ ఇంత దిగజారి రాజకీయాలు చేస్తా ఉండే మీ నాయకుడు? అంటే ఇప్పుడు ఏంటంటే ఏదో గెలుపు గుర్రము అని ఒక మాట్లాడు. ఇప్పుడు అనైతికమైనటువంటి ప్రవర్తన ఎక్కడుందంటే ఇతను శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయలేదు, ఒక రకంగా బీఆర్ఎస్ టికెట్ మీద గెలిచినాడు. అతనికి ఏం పెద్ద క్రిస్టల్ క్లియర్ పొలిటికల్ క్యారెక్టర్ లేదు, అతను ఒక ల్యాండ్ గ్రాబరు, అతని మీద రకరకాలైన ఆరోపణలు. అసలు మా ముఖ్యమంత్రి గారే అంటే అప్పుడు పిసిసి అధ్యక్షుడిగా విజయారెడ్డి తరఫున ప్రచారం చేస్తున్నప్పుడు దివాంచి బార్ దగ్గర పంజగుట్టలో ఒకటి దివాంచి బార్ అని ఉండేది, మీకు తెలుసో లేదో, అంటే వెన్ ఐ వాజ్ యూనివర్సిటీ స్టూడెంట్ దివాంచి బారు ఇట్లాంటి కొన్ని బార్స్ ఉండేది అనమాట. ఇక్కడ ఇంకొక బార్ ఉండేది, అంటే తర్వాత ఉమర్ ఖయ్యామ్ అనే ఒక బార్ ఉండేది ఖైరతాబాద్ చౌరస్తాలో. అంటే ఇవన్నీ దగ్గర బీడీలు అమ్ముకునే వ్యక్తి నాగేందర్ ఏ మాత్రము రాజకీయమైనటువంటి మోరల్ వాల్యూస్ లేనివాడు, ఏ రోటికి ఆ పాట పాడతాడు, ఎంత తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసినాడు అని చెప్పి అన్న మాట 4 రోజులలోనే మళ్ళీ పార్టీలో చేర్చుకునేటప్పుడు అతను గంగిగోవు అని అంటే ఎట్లా అనండి? అంటే అదే నేను అనేది ఏంటంటే దానం నాగేందర్ యొక్క సామాజిక వర్గానికి చెందిన వేరే నాయకులు కూడా కాంగ్రెస్లో ఉన్నారు. నువ్వు ఒకవేళ అదే సామాజిక వర్గాన్ని ఎన్నుకోదలుచుకున్నావు అనుకో, బీసీకే ఇవ్వాలనుకున్నావు అనుకో, ఒక మంచి సచ్చీలుడికి ఇవ్వు. ఇవాళ పార్టీ అనేది పవర్లో ఉంది కదా. ఇప్పుడు దానం నాగేందర్కి టికెట్ ఇవ్వడానికి రెడీ అయినారా ఆల్రెడీ అని అంటున్నారు. ఒకటి చూడండి, అతను శాసనసభ సభ్యత్వానికి రాజీనామా పెట్టకుండా అతనికి పార్లమెంటు టికెట్ ఇవ్వడము అని అంటే రాహుల్ గాంధీతోని రాజీవ్ గాంధీ చేసినటువంటి యాంటీ డిఫెక్షన్ లాని భూమిలో పాతిపెట్టినట్టే కదా. అంతే కదా. ఇప్పుడు ఒరిజినల్ పొలిటికల్ పార్టీ అనే దాన్ని 10th షెడ్యూల్లో డిఫైన్ చేసినారు. నువ్వు ఒక పార్టీ టికెట్ మీద గెలిచి ఆ పార్టీ పదవిని అనుభవిస్తూ ఇంకో పార్టీలోకి చేరడము. సవితా ఇంద్రారెడ్డి విషయంలో కూడా ఆయన అభ్యంతర పెట్టినాడు. ఒక పోలీస్ స్టేషన్లో అయితే డైరెక్ట్ పోయి కంప్లైంట్ ఇచ్చినారు. రాళ్లతో కొట్టి చంపాలన్నాడు పార్టీలు కనుక మారిస్తే అనడం లేదా? ఇది ముఖ్యమంత్రి గారి మాటలే కదా. మరి ఈనాడు ఎందుకు మార్పు? ఈ మార్పు ఎవరి కోసం? పోనీ పార్టీ పుట్టి మునుగుతుందా, లేకపోతే సపోజ్ ఒక సీటు 2 సీట్లు రావనుకుందాం మనలో మాట, ఒక మంచి పొలిటికల్ కల్చర్ కోసం అని కృషి చేస్తున్నటువంటి ప్రక్రియలో ఓ సీటు 2 సీట్లు తక్కువ వస్తే నష్టమే ఉంటుంది. ఇప్పుడు కేసీఆర్ ఈ తప్పిదం చేసి లేకుంటేమో తప్పైంది. అది నేను అదే అంటున్నాను. ఇప్పుడు కేసీఆర్ ఏది చేసినా తప్పు అని ఆ రోజున మనం మాట్లాడినామో అదే పనిని మనం ఈనాడు కాంగ్రెస్ లో ఎంకరేజ్ చేయడం ద్వారా పార్టీ క్యాడర్స్ యొక్క మనోబలం దెబ్బతింటే. ఇప్పుడు సునీత మహేందర్ రెడ్డి గారు మొదటేమో చేవెళ్ళ అన్నారు, తర్వాత ఇప్పుడు తీసుకొచ్చేదో మేడ్చల్ మల్కాజిగిరి పార్లమెంటరీ స్థానం ఇస్తాను. ఆమెకు మల్కాజిగిరితో ఏం సంబంధం అండి? చెప్పండి ఒక మాట. ఇన్ విచ్ వే షీ ఈస్ కనెక్టెడ్? జస్ట్ బికాస్ she belongs to a particular community and just belongs that he is from that particular district ఆ ఏరియా. ఆయన సార్ చేవెళ్ళ రంజిత్ రెడ్డి కంట, అదే వరంగల్ పసునూరు దయాకర్. అంటే ఈ పార్లమెంట్ పరిధిలో వీళ్ళకి మించిన నాయకుడు కాంగ్రెస్ పార్టీకి లేడా? ఎందుకు లేరండి? తర్వాత ఇంకొక విషయం మీరు గమనిస్తున్నారా, మాదిగ సబ్ కమ్యూనిటీకి ఒక సిస్టమేటిక్ గా అన్యాయం జరుగుతుంది. మీరు చూస్తున్నారా? అవునవును. మనము అసలు యాక్చువల్లీ కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి మాదిగల్లో ఒక మంచి కాన్స్టిట్యున్సీ ఉంది. వాళ్ళు దే ఆర్ హార్డ్ కోర్ కాంగ్రెస్ మెన్. వాళ్ళని ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు? వాళ్ళ లీడర్షిప్ ఎందుకు డైల్యూట్ చేస్తున్నారు? దట్ ఈస్ వాట్ వన్ వరీస్ మీ. నేను నిజానికి అయితే మందకృష్ణ మాదిగ ఇస్ ఎ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. చాలా సార్లు నేను పత్రికలలో ఉన్నప్పుడు కూడా, అప్పుడైతే అతను చాలా జూనియర్, కొత్తగానే ఆ ఉద్యమాన్ని స్థాపించి కొట్లాడుతూ వచ్చే దశలలో ఇప్పుడు నేను చాలాసార్లు డిస్కరేజ్ చేసేవాడిని. అంటే నేను అర్థం చేసుకోలేదు అప్పుడు ఇమీడియట్గా, అరే ఈ క్లాసిఫికేషన్ ఎందుకు, అందరి ఎస్సీలే కదా, ఒకే రకమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు కదా అని అన్నప్పుడు 1-2 సార్లు ఆయనతో ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు దేర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్ అమాంగ్ ది ఎస్సీ సబ్ క్యాస్ట్ అనే దాని మీద అతను చాలా చక్కని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత ఎస్ విత్ ఇన్ ది సబ్ క్యాస్ట్ దేర్ షుడ్ బి సమ్ క్లాసిఫికేషన్ అని అన్నప్పుడు చాలా విషయాలు గమనించినాను. అంటే మాదిగ సబ్ కమ్యూనిటీకి తరతరాలుగా అన్యాయం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని అతను ప్రస్ఫుటంగా చేసినాడు. ఇవాళ
మనం ఏం ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం మాదిగలకి? కొన్ని కుటుంబాలలోనేమో టక 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 సీట్లు వంచి పెడతా ఉన్నారు. ఎందుకు అసలు? ఇప్పుడు బీజేపీని అనాలంటే బీజేపీలో ఒక నాయకుడు తర్వాత అదే వాళ్ళకు చెందిన ఇంకో నాయకుడికి ఇస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ సుష్మా స్వరాజ్ చనిపోయిన తర్వాత ఆమె తదనంతరం ఆమె కూతురికి ఇచ్చినారు. నో ప్రాబ్లం, దట్ ఈస్ యాక్సెప్టబుల్ ఒక రకంగా. ఎందుకంటే రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబము రాజకీయాలలో చేరడం వల్ల తల్లిదండ్రులు రాజకీయాల్లో ఉంటే పిల్లలు చాలా సఫర్ అవుతారు. వాళ్ళ కుటుంబం పొలిటికల్గా చాలా అడ్వర్స్ సిచ్యువేషన్ ఎదుర్కొంటారు. కాబట్టి వాళ్ళకి ఒకవేళ వాళ్ళకి ఆ పార్టీ ఐడియాలజీ పట్ల ఒక రకమైన అవగాహన ఉంటుంది, పార్టీ పట్ల కమిట్మెంట్ ఉంటుందని చెప్పి వాళ్ళ పిల్లల్ని యాక్సెప్ట్ చేస్తే ఓకే. కానీ ఏమో విత్ ఇన్ ది ఫ్యామిలీ 3-4 టికెట్లు ఇవ్వడము, ఇటు ఈయన పిల్లలకి ఆయన పిల్లలకి వాళ్ళకి వీళ్ళకి, ఇదంతా ఏందండి? నాకు అర్థం కాదు. ఇప్పుడు సంపత్తికి ఎందుకు అన్యాయం చేస్తున్నారు? నేను ఒక అడుగుతున్నా ప్లీజ్. మా సంపత్తికి ఎందుకు అన్యాయం చేస్తున్నారు? బీఆర్ఎస్ యొక్క పాలనలో సంపత్ తన శాసనసభ సభ్యత్వాన్ని కోల్పోయినాడు తెలుసా? ఆనాడు కుట్లాడినప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అండ్ సంపత్ వర్ ఓన్లీ 2 లీడర్స్ కదా హూ లాస్ట్ ద మేనర్ ఇన్ విచ్ కేసీఆర్ హ్యాడ్ సెగ్రిగేటెడ్ దెమ్. వాళ్ళ ఎమ్మెల్యేషిప్ని కూడా రద్దుపరిచేసేసి ఎంత సర్వనాశనం చేసినారు. ఇప్పుడు సంపత్కి ఎందుకు అన్యాయం జరుగుతుంది? నేను అడుగుతున్న ప్రశ్న. అంటే అఫ్కోర్స్ ఐ నో హిమ్ యాజ్ అ పర్సన్, నాట్ సో మచ్. నాకేం సంపత్ ఫోన్ చేసేసి నా తరఫున మాట్లాడన్నా అని నన్ను అడగలేదు. కానీ నేనేమన్నానంటే యాజ్ అ కాన్షియస్ కాంగ్రెస్ వర్కర్ ఇట్ ఈస్ మై డ్యూటీ టు బ్రింగ్ టు ది నాలెడ్జ్ ఆఫ్ ద పార్టీ హై కమాండ్ అబౌట్ ది ఇంజస్టిస్ బీయింగ్ కాస్ట్ టు ది లాయల్ పార్టీ వర్కర్స్. ఒక బ్రీడ్ ఆఫ్ కమర్షియల్ యాంగిల్ ఉన్న వాళ్ళకే ఈనాడు టికెట్లు ఇవ్వడం జరుగుతుంది. ఏమన్నంటే 500 కోట్లు ఉన్నాయా, 400 కోట్లు ఉన్నాయా, 300 కోట్లు ఉన్నాయా అంటే దెన్ పుట్ ఇట్ ఇన్ ఓపెన్ యాక్షన్. కాంగ్రెస్ టికెట్లన్నీ ఆక్షన్లో పెట్టండి, ఎవరికి డబ్బులు ఎక్కువ ఉంటే వాడు కొనుక్కుంటాడు.